హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపమ్మ కిచెన్. ఈరోజు మరో యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. 6 to 1 year బేబీస్కి పెట్టే ఫుడ్స్లో బీట్రూట్ రైస్ అనేది ఒకటి. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈజీ మెథడ్ని ఈ వీడియోలో చూసేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఒక బౌల్లో 1.5 cup వాటర్ని యాడ్ చేసుకోండి. ఇందులో ఆల్రెడీ తురిమి పక్కన పెట్టుకున్న బీట్రూట్ తురుముని ఆ వాటర్లో యాడ్ చేసుకోండి. బీట్రూట్ని చక్కగా కడిగి పైన చెక్కంతా తీసి ఈ విధంగా తురుముకోవాలండి. సో ఈ తురిమిన బీట్రూట్ని బాండీలో యాడ్ చేసిన తర్వాత వాటర్లో 10 to 15 minutes పాటు చక్కగా కుక్ చేసుకోవాలి. లేదా మీరు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కుక్కర్లో అయినా కుక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ తురుముకున్నాను కాబట్టి విడిగానే కుక్కర్లో పెట్టుకున్నానే ఒక 10 to 15 minutes పాటు చక్కగా లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకున్నాను. ఈ మాత్రం కుక్ అయితే సరిపోతుందండి. సో ఈ స్టేజ్ వచ్చిన తర్వాత మరొక 1/2 cup వాటర్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1 spoon రైస్ ఫ్లోర్ని అంటే లేదా బియ్యం రవ్వని యాడ్ చేసుకోండి. బియ్యం రవ్వ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. బియ్యంని కడిగి ఎండబెట్టి దాన్ని మిక్సీ పట్టి జల్లించుకున్న పౌడర్ అండి ఇది. ఇలా రెడీగా పెట్టుకోవడం వల్ల త్వరగా మనం బేబీస్ కోసం రైస్ని ప్రిపేర్ చేయొచ్చు అనమాట. ముఖ్యంగా 6 to 9 months బేబీస్కి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ స్టేజ్లోకి రైస్ ఫ్లోర్ కూడా బీట్రూట్ రైస్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. మీరు 8+ months ఉన్న బేబీస్కి అయితే ఇలాగే మీరు చల్లారిన తర్వాత ఫీడ్ చేసేయచ్చండి. లేదు ఇంకా చిన్న వయసు అనుకుంటే 6 to 7 months అలా అనుకుంటే పూర్తిగా దీన్ని ఫస్ట్ చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఈ బీట్రూట్ రైస్ అంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకోండి. చక్కగా 1-2 pulse ఇవ్వండి. ఈ విధంగా పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది. బేబీస్కి ఫీడ్ చేయడానికి లేదా వాళ్ళు ఫీడింగ్ తీసుకోవడానికి మంచి స్మూతీ టెక్స్చర్ అనేది వస్తుంది అనమాట ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల. సో ఇలా మిక్సీ పట్టుకున్న దీన్ని ఒక బౌల్లో ఫిల్టర్ పెట్టుకొని చక్కగా ఫిల్టర్ చేసుకోండి. ఏమైనా వేస్టేజ్ ఉన్నా పోతుంది. అంతే అండి, ఈజీగా సింపుల్ ప్రాసెస్లో హెల్తీగా బేబీస్ కోసం బీట్రూట్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.